ప్రింట్ మీడియా ఖచ్చితంగా నేను మాట్లాడింది కూడా చూపించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడింది ఆన్ రికార్డులో పోయింది. తర్వాత మేము మాట్లాడతామంటే మైక్ ఇవ్వలే, అసెంబ్లీలో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసెంబ్లీ బయట మీడియా పాయింట్లో మాట్లాడదామంటే ఆడ కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరి ఇవాళ చెప్తా ఉన్నాం. దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరు కూడా చూపించాలి, రాయాలి. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు నా మీద అసెంబ్లీలో మాట్లాడిండు. నా సతీమణి, నా బిడ్డని చేయబట్టి నేను గెలిచిన అని మాట్లాడిండు. ఎస్, నా సతీమణి, నా బిడ్డ ఇద్దరు నేను గెలవాలి అని ప్రచారం బరాబర్ చేసిండ్రు, బరాబర్ కోరుకున్నారు. కానీ నీలా కాదుగా, నీ చరిత్రలా కాదు కదా పొన్నం. నీ సతీమణి నువ్వు 2018 కరీంనగర్ అసెంబ్లీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో నువ్వు ఓడిపోవాలని నీ సతీమణి మీ ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇది నిజమా కాదా? ఇలా నువ్వు నా మీద అనేకంటే ముందు ఒక ఏళ్ళు చూపించే ముందు మళ్ళా 4 ఏళ్ళు నాకు చూపిస్తున్నాయి అనేది నువ్వు చెప్పాల్సిన, నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా నువ్వు పదే పదే నా గురించి మాట్లాడుతున్నావు. నీ చరిత్ర నా చరిత్ర 2 నిమిషాల్లో చెప్తా నీకు.